350 మంది బదిరులకు ఆశ్రయమిస్తూ 800 మంది బదిరులకు విద్యనందిస్తూ చెవిటితనం మూగతనం ఉన్న బదిరులకు ఆడిటరీ అండ్ స్పీచ్ థెరపీ ద్వారా అత్యాధునిక పరికరాలతో ట్రీట్మెంట్ని, రెగ్యులర్ ఎడ్యుకేషన్ని అందిస్తూ ఎందరో బదిరులను ఆరోగ్యవంతుల్ని, విద్యావంతుల్ని, ప్రయోజకుల్ని చేస్తోంది, ఉపాధ్యాయుల్ని తయారు చేస్తోంది హెలెన్ కెల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిసేబుల్డ్ చిల్డ్రన్. మూగవాళ్ళు అంటే మాట్లాడలేని వాళ్ళు, అంతేకాని మాటలు రాని వాళ్ళు మూగవాళ్లు కాదు. ఎందుకంటే పుట్టుకతోనే చెవిటితనం ఉన్న చిన్నారికి తల్లిదండ్రులు చెప్పే మాట వినపడక, వాటి అర్థం తెలియక, మాట నేర్చుకోలేక మూగవాళ్లుగా మిగిలిపోతున్నారు. అమ్మ మాట నేర్పుతుంది, నాన్న నడక నేర్పుతాడు, గురువు విద్య నేర్పుతాడు. కాని బదిర చిన్నారులకు తల్లిదండ్రులు మాటలు నేర్పలేరు. వీళ్లను విద్యావంతుల్ని చెయ్యాలి అంటే ఆ విద్య నేర్చుకున్న గురువుండాలి, అలాంటి విద్యాలయాలు ఉండాలి. ఇవేమీ సరిగ్గా లేక ఈ చిన్నారులు శాశ్వతంగా మూగవాళ్లుగా, చెవిటివాళ్లుగా, నిరక్షరాస్యులుగా మిగిలిపోతున్నారు. అలాంటి ఈ పిల్లల్ని చేరదీసి వీళ్లకు ఆశ్రయమిచ్చి విద్యాబుద్ధులు నేర్పించి ఎందరో డెఫ్ అండ్ డమ్ చిన్నారులకు ఉపాధ్యాయుల్ని అందిస్తున్నారు, గొప్పవాళ్లుగా తీర్చిదిద్దుతున్నారు హెలెన్ కెల్లర్ బదిరుల స్వచ్ఛంద సంస్థ. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 800 మంది ఇలాంటి అభాగ్యులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారంటే మీరు నమ్మగలరా? 3 సంవత్సరాల చిన్నారి నుంచి 18 సంవత్సరాల డెఫ్ అండ్ డమ్ యువతీ యువకులు హెలెన్ కెల్లర్లో ఎందరో ఉన్నారు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నా పేరు స్నేహ. నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నన్ను చూసి చాలా ఎగతాళిగా చేసేవారు. నేను రోడ్డు మీద నడిచేటప్పుడు నన్ను నెట్టేవారు, నా జడపట్టి లాగేవారు, నన్ను చూసి ఎక్కిరించేవాళ్ళు. నేను ఆ విషయాన్ని తలుచుకొని ఏడ్చేదాన్ని. హెలెన్ కెల్లర్ స్కూల్లో వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది నాలాగున్నారు. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అయ్యారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు మమ్మల్ని తక్కువగా చూడకండి, ఎగతాళి చేయకండి, ఎంకరేజ్మెంట్ చేయండి ప్లీజ్. ప్రతి మనిషికి మనసుంటుంది, స్పందించే మనసు కొందరికే ఉంటుంది. ఆ కొందరి సత్సంకల్పమే 800 మంది బదిర చిన్నారులు. మన రాష్ట్రం మొత్తం మీద డెఫ్ అండ్ డమ్ చిన్నారులెవ్వరూ అన్ఎడ్యుకేటెడ్గా మిగలకూడదనే అంబిషన్తో ఈ సంస్థ ముందుకెళ్తోంది. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో పిల్లలున్నారు. కొందరికి వినబడదు, ఇంకొందరు మాట్లాడలేరు. టీచర్ పెదాల కదలికల్ని బట్టి కొందరు అర్థం చేసుకుంటారు. హియరింగ్ మెషిన్ వల్ల కొందరు గ్రహించగలరు. టీచర్ చేతుల సంజ్ఞలను అబ్జర్వ్ చేస్తూ ఇంకొందరు అర్థం చేసుకోగలరు. సైన్ లాంగ్వేజ్ వీళ్ల మధ్య కమ్యూనికేషన్ అందిస్తోంది. ఇక్కడ టీచర్కి పిల్లవాడికి, తల్లి బిడ్డకి మధ్య కంటే కూడా ఎక్కువ రిలేషన్ ఉంటుంది. అమ్మతో చెప్పుకోలేని ఎన్నో విషయాలు టీచర్తో పంచుకుంటున్నారంటే వీళ్ల మధ్య ఎంత గొప్ప అనుబంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిదీ వీళ్ళకి ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. అలా చేస్తేనే వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ పిల్లలు ఎంతో చురుగ్గా ఉంటారు,
తెలివిగా ఉంటారు, కానీ తొందరగా మరచిపోతుంటారు. అందుకే చెప్పిందే వాళ్లకు పదే పదే రిమైండ్ చేస్తూ ఉండాలి. వీళ్లకు 8 గంటలు పాఠాలు చెప్పడానికి టీచర్ 16 గంటలు ప్రిపేర్ అవ్వాలి. కేవలం సైగలు చేస్తూ పాఠం చెప్పకూడదు. వీళ్లకు వినపడేలా పెద్దగా మాట్లాడుతూ సైన్ లాంగ్వేజ్తో చెప్పాలి. కేసరాలు ఎన్నుంటాయి? 5 ఉంటాయి. అలా చెప్పడం వల్ల మూగ పిల్లలకు మాటలొచ్చే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్మీడియట్ అనుకుంటున్నాను. ప్రతి క్షణం వీళ్లతో నవ్వుతూ ఉండాలి. మన ముఖ కవలికల్ని బట్టి మనం వీళ్లతో ఎంత ప్రేమగా ఉంటున్నామో వీళ్ళు వెంటనే అర్థం చేసుకోగలరు. మన ఒక్క చిరునవ్వుకి రోజంతా ఆనందంగా గడిపేస్తారు వీళ్ళు. ఆడపిల్ల అంటేనే చాలామంది భారం అనుకుంటున్నారు. నాలాంటి మూగ మనిషిని అసలే వద్దనుకుంటున్నారు. మమ్మల్ని ప్రేమగా చూడండి. అందరిలాగా మేము కూడా గొప్పవారం అవుతాం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏమిటంటే, ఈ పిల్లలు గొప్పగా డాన్స్ చేయగలరు. వీళ్లకు మ్యూజిక్ వినపడదు. టీచర్ చేస్తున్న సైగల్ని బట్టి వీళ్ల బాడీ కదులుతుంది. వీళ్ళు వేసే స్టెప్స్ కరెక్ట్గా బీట్కి సింక్ అవుతాయి. వీళ్ల బాడీ ఒక రిథమిక్గా మూవ్ అవుతూ ఉంటుంది. ఒక్క డాన్స్లోనే కాదు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్లో కూడా అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ సంస్థ స్థాపించిన ఉమర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు. ఇద్దరి మీద కలిపి నెలకు ₹1,00,000 పైగానే జీతం వచ్చేది. అయినా ఉండడానికి సొంత ఇల్లు లేదు. ఇదిగో ఈ చిన్న ఇరుకు గదిలో ఉంటూ వచ్చిన జీతాన్ని పిల్లల వసతికి, భోజనానికి ఖర్చు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. వీళ్ల అమ్మగారికొచ్చే నెల పింఛన్ డబ్బులు కూడా కొడుకు చేతికిచ్చి ఆశ్రమానికి ఖర్చు పెట్టమనేది. ఇంతమంది పిల్లలకు ఆశ్రయమివ్వడం, పెంచడం, పోషించడం, శిక్షణనివ్వడం సాధారణమైన విషయాలేమీ కాదు. వాళ్లు కడుపు నిండా తినడం కోసం వీళ్ళెన్ని కష్టాలు పడుతున్నారో వీళ్లను దగ్గరగా చూసిన వాళ్లకే అర్థమవుతుంది. అయినా ఆ కష్టాలు, బాధలు పైకి కనపడకూడదు. పిల్లలు కంగారు పడతారు. అందుకే వాళ్ల ముందు చెదరని చిరునవ్వు, తరగని ఆప్యాయతలను అందిస్తూనే ఉంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, 800 మంది మూగపిల్లలకు ఆశ్రయం ఇవ్వడానికి సంవత్సరానికి 27 లక్షలు అద్దె కడుతున్నారు. ఇంతమంది పిల్లలు నివసించడానికి, చదువుకోవడానికి 13 ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. ఒక్కటీ సొంత బిల్డింగ్ కాదు, అన్నీ అద్దె ఇళ్లే. నెల తిరిగేసరికి అన్నింటికీ రెంట్ కట్టాలి, లేదంటే నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తారు. ఇది కాక పిల్లలకి నెలవారీ మెయింటెనెన్స్ 3 లక్షల దాకా ఖర్చవుతుంది. పొద్దున్నే 4ంటికి లేస్తాడు. 13 వసతి గృహాలకు నడుచుకుంటూ వెళ్తాడు. పిల్లలందరినీ నిద్రలేపుతాడు, ప్రేమగా పలకరిస్తాడు, కళ్లతోనే అందరినీ కౌంట్ చేసుకుంటాడు. ఉదయం టిఫిన్కి అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు.
వాళ్ళు కడుపు నిండా తినేదాకా దగ్గరుండి చూస్తాడు. అప్పుడు తను ఇంటికి వెళ్ళి రెడీ అయి స్కూల్ దగ్గరికొస్తాడు. పిల్లలందరినీ టీచర్స్కి అప్పచెప్తాడు. పిల్లలు ఎలా చదువుకుంటున్నారో దగ్గరుండి అబ్జర్వ్ చేస్తాడు. ఇంతమంది పిల్లల్ని ప్రేమగా అయితే పెంచగలుగుతున్నాడు, కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నాడు. కానీ రేపటికి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న భయం రోజూ వేధిస్తూనే ఉంటుంది. నమస్కారం అండి. బధిరత్వంతో బాధపడుతున్నటువంటి మన భారతదేశంలో దాదాపు 3.2 మిలియన్ హియరింగ్ హ్యాండిక్యాప్ పిల్లలు ఉన్నారు. మన రాష్ట్రానికి తీసుకుంటే దాదాపు 4 లక్షల మంది పిల్లలు బధిరత్వంతో బాధపడుతున్నారు. ఇటువంటి పిల్లలకు విద్యాబుద్ధులు కలగజేసి వాళ్లకు మంచి ప్రయోజకులుగా చేసి మన భావి పౌరులుగా వాళ్ళను తీర్చిదిద్దాలి అనే ఒక సంకల్పంతో ఈ యొక్క సంస్థను మొట్టమొదటిసారిగా 1985లో చిన్న ఇన్స్టిట్యూషన్గా 10 మందితో కడప డిస్టిక్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక విషయం చెప్పాలి, అది ట్రైన్ టీచర్ ఆంధ్రప్రదేశ్లోనే దొరకలేదు. నా మనసులో ఒక రకమైనటువంటి బాధ ఏర్పడింది. ఇటువైపు ఒక స్కూల్ స్టార్ట్ చేశాను 10 మందితో, అటువైపు టీచర్స్ లేరు. ఆ సందర్భంలో నాకు వేరే విషయం ఏం తోచలేదు. నా సిఏని పక్కన పెట్టేసి నేనే ట్రైనింగ్కి పోయాను. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు ఒకే ఆలోచన ఉంది. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన వెంటనే టీచర్ ట్రైనింగ్ కాలేజీని పెట్టాలి, ఎక్కువ మందిని టీచర్స్ను తయారు చేయాలి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈ బధిరులకు అందరికీ సేవ చేయాలి అనే ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనతో ఎన్నో కష్టాలు పడి ఆ ట్రైనింగ్ను కంప్లీట్ చేసుకొని నేను వచ్చిన తర్వాత నా ద్వారా మొదలుపెట్టబడినటువంటి 10 మందితో మొదలుపెట్టబడినటువంటి ఈ బధిర పాఠశాలకు సరైనటువంటి పద్ధతిలో సైంటిఫిక్ వేలో వాళ్లకు ఎడ్యుకేషన్ ఇవ్వడం మొదలుపెట్టాను. ఈరోజు 800 మంది పిల్లలు చదువుతున్నారు. 350 మంది పిల్లలు ఈ హాస్టల్లో ఉన్నారు. మా తల్లి రమీజాబీ 86 నుంచి తానే అన్ని విధాలుగా ఆ ఆర్గనైజేషన్కు సెక్రటరీగానైతేనేమి తల్లిగానైతేనేమి ప్రతి ఒక్క పిల్లవాడికి హక్కున చేర్పించుకొని ఈరోజు ఈ యొక్క పాఠశాల అంచెలంచుగా పెరిగి ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్గా తయారయ్యి 800 మందికి ఆశ్రమంగా నిలిచి అంతమందికి 0 క్లాస్ నుంచి పీజీ క్లాస్ వరకు, కేజీ నుండి పీజీ వరకు ఇక్కడ విద్యాభ్యాసాలను పొందే ఒక స్థాయికి వచ్చింది అంటే మూల కారణము మా మదర్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటారు. పుట్టుకతోనే విధి చేసిన వికృతానికి బదిరులుగా బాధపడుతోన్న ఇలాంటి వారికి అమృతమైన ప్రేమను, ఆప్యాయత నిండిన చూపును, ఆదరించే ఓదార్పును, ధైర్యాన్ని ఇస్తూ చల్లని స్పర్శనందిస్తోంది హెలెన్ కెల్లర్ బధిరుల స్వచ్ఛంద ఆశ్రమం. Very good. గౌతమ్ చిన్న యాపిల్ అను చెప్పు. యాపిల్, అత్త, తాత. ఇంతమంది చిన్నారుల బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకుని ఒక్కడే 27 సంవత్సరాల నుండి ఈ సంస్థను నడుపుతున్నాడు. పిల్లల కోసము అంతా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ తీసుకున్నాం. ఆ రెసిడెన్షియల్ బిల్డింగ్స్లో వాళ్లకు సాలనేటువంటి వసతులతో ఆ పిల్లలను జస్ట్ డంప్ చేసి ఇంకా వేరే సోర్స్ లేదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ 14 బిల్డింగ్లకు రెంట్ రూపంలో దాదాపు 2,70,000 రూపాయలు ప్రతి నెల మేము వెచ్చిస్తున్నాము. ఇది మాకు చాలా ఎక్కువ మోతాదులో మేము ఈ బిల్డింగ్లకు రెంటే ఖర్చు పెడుతున్నాం. అదే ఈ యొక్క సంస్థకంటూ ఒక ఓన్ ప్రిమిసెస్ ఉన్నిందంటే ఆ డబ్బును మనము ఇంకా ఎన్నో పిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పరచే పరిస్థితిలో ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి ఓన్ బిల్డింగ్, ఓన్ ప్రిమిసెస్ కావాలి, ఓన్ అకామిడేషన్ కావాలి. ఈ యొక్క సంస్థకు కావలసినటువంటి భవనాన్ని
దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆ భవనాన్ని కన్స్ట్రక్షన్ చేసేదానికైతేనేమి, భూమిని ఇచ్చేదానికైతేనేమి ముందుకు వచ్చారంటే తప్పనిసరిగా ఆ ఆశయాలు ఆశలు నెరవేరుస్తాయి. ఎంతోమంది బదిర విద్యార్థుల యొక్క భవిష్యత్తును మార్చి వాళ్ళను మంచి భావిపరులుగా తీర్చిదిద్దగలుగుతాము. తల్లికి బిడ్డ భారం కానట్టు సహాయం చేసే చేతులకి కష్టాలు భారం కావు. ఎంతమంది పిల్లలకైనా ఆశ్రయమిస్తాను అంటున్న ఈ ఔదార్య గుణానికి మీరు కూడా చేయూతనివ్వండి. మీరు చేసే సహాయం వల్ల వీళ్లకు వసతి గృహం ఏర్పాటు చేయొచ్చు. వీళ్లు పస్తులుండకుండా ప్రతిరోజు మంచి భోజనం పెట్టొచ్చు. స్కూల్లో యూ షేప్లో ఉండే బెంచెస్ ఉంటే వీళ్లకి చదువుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ టేబుల్కి పెట్టే హియరింగ్ మైక్, యాంప్లిఫైయర్, సౌండ్ ఫ్రీక్వెన్సీ వల్ల వీళ్లకి టీచర్ చెప్పే పాఠాలు తొందరగా అర్థమవుతాయి. మంచి సమాజాన్ని నిర్మించాలని మీరు కలలు కంటూ ఉంటారు కదా, ఆ సమాజంలో వీళ్ళు భాగస్వాములే. ఇలాంటి చిన్నారులకు తోడు నిలవండి. ఈ సంస్థకు ఆర్థిక సాయం చెయ్యండి. ఎందరో డెఫ్ అండ్ డమ్ చిన్నారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపండి. దాతలు సంప్రదించాల్సిన చిరునామా: హెలెన్ కెల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ద డిజేబుల్డ్ చిల్డ్రన్, ఫౌండర్ చైర్మన్ ఉమర్ ఖాన్. సెల్ నంబర్ 9396662161. Website www.helenkellersinstitute.org.